రామ్ చరణ్ కోసం నాని తప్పుకుంటాడా? లేదు. ఎందుకు తప్పుకుంటాడు? లేదు తప్పుకుంటాడు. ఎందుకంటే అక్కడున్నది రామ్ చరణ్ కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మాటలు, కామెంట్స్. మరసలు ఎందుకు తప్పుకుంటాడా, తప్పుకోడా అని చర్చ జరుగుతుంది? తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా రామ్ చరణ్ గారి RC16 నుంచి వెళ్ళి పెద్దీకి సంబంధించినటువంటి ఫస్ట్ షాట్ ఏదైతే గ్లిమ్స్ ఉందో అది రిలీజ్ అవ్వడం జరిగింది. సో అది రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలోనే ట్రెండింగ్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. అది వేరే విషయం. అండ్ గ్లిమ్స్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా అదొక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ స్టోరీ అనిపిస్తుంది. బట్ ఎలాంటి స్టోరీ అంటే రూరల్ ఏరియాస్లలో మేబీ 90s 80sకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో, సో అక్కడ ఒక విలేజ్లో జరిగేటువంటి ఒక స్టోరీ అని కూడా ఆ షాట్ ఏదైతే ఉందో అది చూసినప్పుడు డెఫినెట్గా కనిపిస్తూ ఉంది, తెలుస్తుంది కూడా. ఈవెన్ రామ్ చరణ్ గారు బ్యాట్ పట్టుకొని విధానం, ఆ షాట్ కొట్టేది నెక్స్ట్ లెవెల్ ఉంది. అది అందరికీ తెలిసిందే. ఓకే, మరి నాని గారు ఎందుకు వచ్చారు ఈ విషయంలోకి అనంటే, నాని గారిది ఆల్రెడీ గతంలో ది ప్యారడైజ్ అనే ఒక మూవీకి సంబంధించినటువంటి గ్లిమ్స్ ఒకటి రిలీజ్ అయింది. అది చాలా అంటే చాలా వైల్డ్గా, ఈవెన్ ఒక తల్లి అలాంటి ఎలివేషన్స్ తోటి, అలాంటి ఒక పదాలతోటి ఒక కొడుక్కి ఎలివేషన్ ఇచ్చేదంటే అసలు చాలా అంటే చాలా రేర్గా ఉంది. అండ్ అది కూడా ఒక డిఫరెంట్ స్టోరీ. అండ్ నానిగారు లుక్ కూడా దాంట్లో కంప్లీట్గా అసలు ఇప్పటివరకు చేసినటువంటి లుక్స్తో పోలిస్తే అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ అది హైదరాబాద్కి సంబంధించిన, అంటే ఎక్కడ ఏదో పలు ప్రాంతాల్లో ఉన్నది కాకులకు సంబంధించిన అని చెప్పి ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఓకే, అది కూడా బాగుంది. బట్ ఇక్కడ ఎందుకు మరి ఈ టాపిక్ వచ్చింది అని అంటే, రీసెంట్గా ఆ ప్యారడైజ్ ఏదైతే ఉందో, సో ఆ సినిమా రిలీజ్ డేట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు మేకర్స్. ఏ డేట్ అంటే 2026 మార్చ్ 26న అనౌన్స్ చేశారు. సో అలా అనౌన్స్ చేసినప్పుడు సో ఇక్కడ ఏమైందంటే మళ్ళీ సేమ్ టైం పెద్ది RC16 అదే పెద్ది నుంచి కూడా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. దాంట్లో కూడా మార్చ్ 27 అని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇటు ది ప్యారడైజ్కి పెద్దికి కంప్లీట్గా ఒకరోజు ముందు ప్యారడైజ్ వస్తుంది, ఒకరోజు తర్వాత పెద్ది వస్తుంది. సో కాబట్టి మరి రామ్ చరణ్ గారి సినిమా వస్తుందంటే ఈవెన్ ఆల్మోస్ట్ అందరికైనా గ్లోబల్ లెవెల్లో ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ 2 సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే. బట్ మరి ఈ సినిమా కోసం నానిగారు సాక్రిఫైస్ చేస్తారా అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే సేమ్ టైం ఇక్కడ మళ్ళీ డైరెక్టర్స్ కూడా ఇద్దరు కూడా సుకుమార్ గారి శిష్యులే. డైరెక్టర్ సుకుమార్ గారి రైటింగ్స్ తోటే 2 సినిమాలు రాబోతున్నాయి. అటు ది ప్యారడైజ్ కావచ్చు, ఇటు సేమ్ టైం మళ్ళీ పెద్ది కావచ్చు. సో ఇద్దరు కూడా మళ్ళీ ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి వచ్చినటువంటి ఇద్దరు ఆయన డైరెక్టర్లు, ఆయన కింద చేసినటువంటి డైరెక్టర్లు. సో కాబట్టి మరి ఏం జరగబోతుందన్న వార్తలు కూడా వినిపిస్తాయి. అండ్ సేమ్ టైం మళ్ళీ కూడా అక్కడ శ్రీకాంత్ ఓదెల గారితోటి చిరంజీవి గారితో ఒక సినిమా ఆల్రెడీ అనౌన్స్ చేశారు కూడా. అది మరి ప్రొడ్యూస్ చేసేది కూడా నాని గారే. సో డెఫినెట్గా ఈసారి మార్చ్ 26న వచ్చేటువంటి ది ప్యారడైజ్ని కొంచెం ముందుకు వెళ్ళే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్యారడైజ్ డైరెక్ట్ చేసేది శ్రీకాంత్ ఓదెల గారే, అక్కడ మళ్ళీ చిరంజీవి గారితో డైరెక్ట్ చేసేది శ్రీకాంత్ ఓదెల గారే, మళ్ళీ ఆ సినిమాకి ప్రొడ్యూసర్ నాని గారు. సో కాబట్టి డెఫినెట్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి సో సినిమా రిలీజ్ డేట్ అటు ఇటు చేసుకుంటే బెస్ట్ అని కూడా ఇండస్ట్రీ వర్గాల నుంచి వెళ్ళి టాక్ నడుస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే అదే ముందు వీక్ రోజున మార్చ్ 19న సో 2026లో యష్ గారు నటించిన, అంటే రాకింగ్ స్టార్ మనందరికీ తెలుసు KGF 2లతోటి చాలా మంచి పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చినటువంటి యష్ గారు టాక్సిక్ తోటి మార్చ్ 19న ఆయన రాబోతున్నారు. సో అంటే 1 వీక్ ముందనమాట. అండ్ సేమ్ టైం మళ్ళీ సంజయ్ లీలా బన్సాలి గారి డైరెక్షన్లో అటు రణబీర్ కపూర్ గారు, సేమ్ టైం వికీ కౌశల్ గారు వచ్చే ఇద్దరు లవ్ అండ్ వార్ సంబంధించినటువంటి ఒక సినిమా ఉంది. అది కూడా మార్చ్ 20న రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా అన్నీ పాన్ ఇండియా మూవీసే. ఒక్క సినిమా కూడా ఈవెన్ ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ రిలీజ్ అయ్యేటువంటి సినిమా కాదు, అన్నీ కూడా ఓవరాల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు. సో ఇక్కడ తెలుగులో వచ్చేసరికి ఈ రెండు తెలుగు ప్యూర్ అంటే ఒరిజినల్ తెలుగు ఫిలిమ్స్ కాబట్టి ఈ సినిమాలకు ఎక్కడ 2 ఒకేసారి రిలీజ్ అయితే అఫ్కోర్స్ డేట్ చాలా మంచి డేట్. అప్పుడు రంజాన్ హాలిడేస్ ఉన్నాయి, దాని తర్వాత ఉగాదికి సంబంధించిన హాలిడేస్ ఆ నెలలో ఉంటాయి కాబట్టి హాలిడేస్ ఉన్నాయి, 3-4 డేస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ డేట్ని ఫిక్స్ చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఏ ఒక్క చిన్న అంటే ఇప్పుడు ఉన్నటువంటి 2 సినిమాల్లో ఏ సినిమాకైనా కొంచెం డివైడ్ టాక్ వచ్చినట్లయితే ఇక్కడ ఏ సినిమా ఇప్పుడు పెద్దికి వచ్చినా పెద్ది
చాలా అంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇది ప్యారడైజ్‌కి వచ్చినా ప్యారడైజ్ కూడా చాలా నష్టపోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఆచితూచి కొంచెం ఏమన్నా మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ తోటి రిలీజ్ డేట్స్ ఏమన్నా పోస్ట్‌పోన్ చేసుకుంటారా? లేదు అనంటే డెఫినిట్‌గా అదే డేట్‌కి వస్తారా అనేదైతే చర్చ జరుగుతుంది. ఈవెన్ 2 పెద్ద సినిమాలు ఒకే తెలుగు నుంచెల్లంటే డెఫినిట్‌గా రిలీజ్‌కి థియేటర్స్ కూడా సరిపోవు. కాబట్టి ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి. సో మరది రామ్ చరణ్ గారు అయితారా? అంటే ఆ ప్రీవియస్‌గా ఆళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మార్చ్ 26న వస్తున్నాం. నాని గారు వాళ్ళే ఆ సినిమాకి సంబంధించి అనౌన్స్ చేశారు. బట్ ఆ డేట్ చూసినాక కూడా మళ్ళీ మార్చ్ 27థ్ వస్తున్నారు అన్న టాక్ వచ్చిందంటే మరక్కడ ది ప్యారడైజ్ అనేది కొంచెం ఏమైనా షూటింగ్ పార్ట్ ఏమైనా పెండింగ్ ఉండి ఏమైనా డిలే అయ్యే ఛాన్సెస్ అన్నా ఉండాలి. లేదు అనంటే ఆళ్ళకి తెలిసినా కానీ అప్పటి లోపు మాట్లాడుకోవచ్చులే అన్న ధీమాతోటన ఆ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుండాలి. అండ్ ఇంకో పక్క ఇంకోటేంటంటే ఇక్కడ మరి 'పెద్ది' ఆల్రెడీ రీసెంట్‌గానే కదా స్టార్ట్ అయింది. ఇంత ఎర్లీగా ఎలా వస్తుంది అనంటే కంప్లీట్‌గా 'పెద్ది'కి సంబంధించినటువంటిది సీజీ వర్క్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ ఇలాంటివేవి ఉండవు. కంప్లీట్‌గా రా షూటింగ్ ఉంటది కాబట్టి అవి ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి తొందర రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని కూడా ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ నడుస్తుంది. ఇక్కడ సేమ్ టైమ్ 'ది ప్యారడైజ్' కూడా ఇప్పటి నుంచెల్లి ఎప్పుడో స్టార్ట్ అయినా కానీ సో 2 ఒకేసారికొచ్చినా కానీ సీజీకి సంబంధించినయి గ్రాఫిక్స్‌కి ఇవి ఎక్కువగా ఉండవు. కాబట్టి డెఫినిట్‌గా 'పెద్ది' ఆ డేట్‌న రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అని కూడా టాక్ వస్తుంది. సో మరి ఇటు పాన్ ఇండియా సినిమాలు 2 తెలుగు నుంచెల్లొచ్చే పాన్ ఇండియా సినిమాలున్నాయి. అటు కన్నడ నుంచెల్లొచ్చే అది ఆల్ లాంగ్వేజ్‌లో రిలీజ్ అవుతుంది 'టాక్సిక్' అండ్ సేమ్ టైమ్ సంజయ్ లీలా బన్సాల్ గారి డైరెక్షన్‌లో 'ది లవ్ అండ్ వార్' అనేది ఒకటొస్తుంది. అది కూడా సేమ్ మార్చ్ 20 సో ఇన్ని సినిమాలు ఒకేసారి వస్తాయి. థియేటర్స్ దొరకడం కష్టమవుతుంది. అండ్ ఏ సినిమాకి కొంచెం డివైడ్ టాక్ వచ్చినా కానీ చాలా అంటే చాలా కోట్ల రూపాయలు నష్టపోవాల్సొస్తుంది. కాబట్టి మేబీ వీళ్ళిద్దరు మాత్రం తెలుగులో మాత్రం నాని గారు, ఇక్కడ రామ్ చరణ్ గారు ఇద్దరు సెటిల్ చేసుకొని సో ఆ సినిమాని పోస్ట్‌పోన్ ఏదో ఒకటి చేసుకుంటేనే డెఫినిట్‌గా బావుంటుంది అన్న టాక్ కూడా ఇండస్ట్రీల నుంచెల్లయితే వినిపిస్తా ఉంది. సో చూడాలి మరి. నాని గారి కోసం రామ్ చరణ్ తప్పుకుంటాడా? రామ్ చరణ్ గారి కోసం నాని తప్పుకుంటాడా? అన్న టాక్ అయితే నడుస్తుంది. సో ఇద్దరిట్లో మరి ఎవరు తప్పుకొని ఎవరికి ఛాన్స్ ఇస్తారు? లేదంటే ఇద్దరు సేమ్ టైమ్ అదే డేట్‌కొస్తారా అనేది మరికొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే.